హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం సూలూరుపేటలోని చెంగాలమ్మ ఆలయాన్ని సందర్శిద్దాం. మీలో సూలూరుపేటలోని చెంగాలమ్మ దేవాలయం ఎంతమందికి తెలుసు? ఇస్రో వంటి గొప్ప సైంటిస్ట్ కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు మొట్టమొదటగా చెంగాలమ్మ ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ లాంచ్ చేస్తారు. కాలంగి నది తీరాన ఉద్భవించి సూలూరుపేట గ్రామ దేవతగా వెలిసి కోరిన కోరికలు తీర్చే తల్లి చెంగాలమ్మ పరమేశ్వరి. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు శ్రీ చెంగాలమ్మ వృక్షం కానవస్తుంది. మహిమాన్వితమైన ఈ దివ్య వృక్షాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తారు. ఈ వృక్షానికి చీర చెంగు చింపి ఊయలు కడితే పిల్లలు కలుగుతారని ఎంతోమంది భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంగణంలో మరోవైపున పుట్ట దర్శనమిస్తుంది. పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి ముడుపులు కట్టిన వారికి సత్సంతానం, సౌభాగ్య సిద్ధి కలుగుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే తలుపులు లేని ఏకైక ఆలయం. తమ భక్తులకు 24 గంటలు తన దర్శన భాగ్యం కల్పిస్తుంది ఈ అమ్మవారు. ఈ ఆలయంలో అమ్మవారు దక్షిణాముఖంగా ఉంటారు కాబట్టి దక్షిణ కాళిగా పిలుస్తారు. ఇక్కడ 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి జాతర ఘనంగా వైభవంగా జరిపిస్తారు.